ఎన్ఏసీఓసీఐ కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎస్పీ పీసీ స్వామి, చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరులో మధుసూదన్, జనార్దన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎన్ఏసీఓసీఐ నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించిన సోషల్ చీఫ్ ప్రొటెక్షన్ ఇండియా పీసీ స్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ పదోన్నతులు పొందుతూ ఎస్పీగా పదవి విరమణ పొందానని, 2 శాఖలలో అధికంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మనవంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ వారి ప్రాంతాలలోని సమస్యలను అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్గా మధుసూదన్, జిల్లా సెక్రటరీగా జనార్దన్ను ఎంపిక చేస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి, తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ మురళీధర్, స్టేట్ సెక్రటరీ మధుమిత, స్టేట్ వైస్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. అభద్రతతో పాలై కూడా నా పేరు పీసీ స్వామి. నేను ఎస్పీగా క్లియరెన్స్ తీసుకొచ్చి 4 సంవత్సరాలు అయింది. అంతకుముందు నేను ఢిల్లీలో 19 ఏళ్ళు ఎస్పీలో ప్రైవేట్ మిషన్తో కూడా ఒక 8 ప్రైవేట్ మిషన్ సుప్రధాన పరిచయం అవడంతో సర్వీస్ డిపార్ట్మెంట్ అందులో సౌత్ ఇండియాలో మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మన డిపార్ట్మెంట్ కొద్దిగా అంటే నార్త్ సౌత్లో ఇలాంటి యాక్టివిటీస్ చాలా తక్కువ. ఇంట్రెస్ట్ తీసుకోవడంలో, ఇనిషియేటివ్లో తీసుకోవడం, ఈ 2 తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అనేసి మనం ముందుకు రావడం. కానీ నార్త్ ఇండియా ఎస్పెషల్లీ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఈ 5-6 స్టేట్లలో మన డిపార్ట్మెంట్ ఎంత ఇదంటే అంత థ్యాంక్ యూ. నేను 5 ప్రోగ్రామ్కు మీటింగ్ పాల్గొన్నాను, నాకు బాగానే పోతుంది. కానీ అక్కడ ఇక్కడ కొద్ది డిఫరెన్స్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ మ్యాక్సిమం హిందీ చదువుతుంది, సౌత్ ఇండియన్స్ మ్యాక్సిమం హిందీలో చదువుతుంది, ఇంగ్లీష్లో చదువుతుంది. వాళ్ళ భాష మన భాషకు కొద్దిగా అట్ ద సేమ్ టైం మన తమిళనాడు కూడా హ్యాండీ హిందీ కొద్దిగా ప్రాబ్లం వాళ్ళు హిందీ నేర్చుకోవాలి. కానీ చట్టసభలో కానీ ఎక్కడ కానీ ఇండియాలో పార్లమెంట్ అసెంబ్లీ కానీ ఇంగ్లీష్ హిందీ తెలియకపోతే ఎవరికి అర్థం కాదు, ఎవరేం చెప్తారు, ఏం తెలియదు. మనం ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు అర్థం చేసిన అర్థం కాదు, వాళ్ళు హిందీలో చెప్తే మనకు ఇంగ్లీష్ అర్థం కాదు. అలా పద్ధతుల్లో జరుగుతాయి. కాబట్టి దీన్ని మనం డెఫినెట్గా అవినీతి అనేది చాలా పెద్దమైన జబ్బు. ఎంత జబ్బు కాదు, ఇది నిజం చెప్పాలి. ఒకసారి దానికి ఆకర్షితుడై అడిక్ట్ అయినారనుకో, మహామహులత దాని కింద కూలిపోతారు. ఆ కూలిపోవడంలో లీగల్ ఏజెన్సీస్ ఉన్నాయి అలాంటి పోలీసులు, వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాని ముందుకు తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను కరప్ట్ చేస్తున్నాడు, లీగల్ ఏజెన్సీ అనేది పోలీసు లేకపోతే ఏసీబీ ఎవరు దాన్ని అరికట్టాలి. ఆ అరికట్టి రక్షకులే బచ్చకులు అయితే ఎట్లుంటారనే పద్ధతిలో ఆ యాంటీ కరప్షన్ బ్యూరో అనే ఆఫీసర్ అతనితో ఇన్వాల్వ్మెంట్ మద్దతుతో ఇన్వాల్వ్మెంట్ ప్రోత్సహించడం దాంట్లో ఆ కరప్షన్ అనేది అవినీతి ఇంకా ఎక్కువ. దీనికి తగినట్టు ఎన్ఐపీ, సిఆర్పీ సెక్షన్ ఎన్ని పెట్టినా ఏసీబీ నుంచి రెడ్ హ్యాండ్గా పట్టుబడిన నా సర్వీస్లో 30 సంవత్సరాల పోలీసులు ఉన్నా ఎంతో 100 మంది వేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇంటెలిజెన్స్ ఏసీబీలోనే ఉన్నాను. ఎందుకంటే నా కరప్షన్ అంటూ పడదు. నేను నీతి నిజాయితీగా దేశానికి సేవ చేయాలి అని నేను ఆ శ్రీరంగ జెండాలో స్టెండ్ చేసినప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. దేశానికి సేవ చేస్తాం, ఎటువంటి అవినీతిని మేము కట్టుబడి ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. అటువంటి తిరంగ జెండా మీద మనం ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత నీ పొట్టకొచ్చి నీ డబ్బు తీసుకొని నేను కట్టుకోవడం అంటే అది ఒక జబ్బు అవినీతి చూస్తుంది. కాబట్టి అలాంటి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్సే దమ్జల్స్ ఆర్ ఇన్వాల్వ్ కింద కరప్షన్ పీపుల్. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తుంది, నేను ఇంటి దొంగ పట్టుకుంటే అప్పుడు పట్టుకున్నా ఒక 3 monthsలో వాళ్ళు జైలు పంపడం, చేయడం, వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం, మన 3 నెలలు మళ్ళీ బెయిల్ వచ్చేయడం, మన ఎలా ప్రకారం కొంతమంది మన ఎండిఓ ఎంఆర్ఓ ఎంతోమంది సస్పెండ్ అయినా వాళ్ళకి మన ఫ్రీ జాబ్ వచ్చి వస్తారు. ఇంత కరెక్ట్గా కరప్షన్ దాంట్లో కూడా స్ట్రిక్ట్గా ఇక్కడ ఇండియాలో ఎక్కడ పాటించాలి. కాబట్టి మనం
ఈ ఆలోచన వచ్చి తిరుపతిలో ఆల్రెడీ మేము చేశాము. నేను నేషనల్ చీఫ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రొటెక్షన్ కింద నేను నేషనల్ లెవెల్ ఇవ్వాలి. నేను ప్రెసిడెంట్ తిరుపతి చిత్తూరు జిల్లా ఖమ్మం జిల్లా ఉంది. నేను 2020 నుంచి నేను ఉద్దేశం చేయడం ఈ డిపార్ట్మెంట్ అక్కడ మేము ఉద్దేశం. కానీ చిత్తూరు బ్రాంచ్ పెట్టాలంటే అక్కడ ఎవరు ముందుకు రావాలి. ఇప్పుడు చిత్తూరు కంటే చిన్నదైన పట్టణాలు పుత్తూరు, మీరు మొదటి కానీ జనాలు మీరు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని సత్యనారాయణ గారి దయచేసి తీసుకొని మీరు వాకం చేసిన నిజంగా మీకు ఇద్దరికి ధన్యవాదాలు. చిన్న పట్టణానికి కూడా పెద్ద కావలేదు. ఇక్కడిని మనం బలోపేతం చేసుకొని ఇంకా సిటీ సత్యనారాయణ చెప్పినట్టుగా మనం మండల లెవెల్లో కూడా వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మా సపోర్ట్ యాజ్ ఏ పోలీస్ సిటీ కాబట్టి మనం పోటీ దీంట్లో చేరిన తర్వాత మనం కరప్టెడ్ కాదు. మనం కరప్టెడ్కి యాంటీ కరప్టెడ్. యాంటీగా ఉన్నప్పుడు మనం కరప్టెడ్ అయితే మనకు దానికి ఇదే లేదా, మనకు సార్థకత లేదు. అలాంటప్పుడు మనం శుద్ధంగా పరిశుద్ధంగా మనం